నమస్తే టీవీ49 న్యూస్ కి స్వాగతం। ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం జరిగింది। ఆలగడ్డ నియోజకవర్గ పుస్మా అధ్యక్షులు టి అమీర్ బాషా ఆధ్వర్యంలో మినీ హాల్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఉపాధ్యాయులు కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు అర్పించారు। ఈ సందర్భంగా నినాదాలతో ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు। అపుస్మా అధ్యక్షులు టి అమీర్ బాషా మాట్లాడుతూ గురువుగా, తత్వవేత్తగా, రచయితగా, దౌత్యవేత్తగా, రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు దేశానికి విశిష్టమైన సేవలు అందించారు। ఆయన జీవితం ఉపాధ్యాయులకు ఆదర్శం, మార్గదర్శకం। విద్యార్థుల పట్ల తల్లిలా ప్రేమ చూపాలి, నిరంతరం చదువుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ సమాజోద్ధరణలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని అన్నారు। ఉపాధ్యాయులు సలావుద్దీన్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ అజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞానజ్యోతి వెలిగించేవాడే నిజమైన ఉపాధ్యాయుడు। సర్వేపల్లి రాధాకృష్ణన్ విశిష్ట సేవలు అందుకే చిరస్మరణీయాలని కొనియాడారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భార్గవరామయ్య, రామకృష్ణ, నాగరాజు, లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్, నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు। అసెంబ్లీన ప్రతి ఉపాధ్యాయునికి పేరుపేరున నమస్సులు। అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు। ఈరోజు మన ఉపాధ్యాయ వృత్తిలోనే గొప్పగా వెలిసి ప్రపంచానికి ఒక దారి మార్గాన్ని చూపిన సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మనందరి తరఫున శుభాకాంక్షలు। తర్వాత ఆయనకి అందరి తరఫున నమస్సుమాంజలు। తర్వాత ఈ ఉపాధ్యాయ దినోత్సవము సందర్భంగా మనందరినీ, ఇంతమందిని ఈ ప్రాంతం ఇక్కడ కలిపి మనందరికీ ఉపాధ్యాయ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహించిన మన మిత్రుడు, మన ఆప్త మిత్రుడు అమీర్ గారికి ఈ సందర్భంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇందులో అలాగే థ్యాంక్ యూ సార్। అందరికీ కూడా ధన్యవాదాలు సార్। థ్యాంక్ యూ। ఈ యొక్క ఉత్తమ ఉపాధ్యాయుడు ఇక చరిత్రలో రాడు రాబోడు, నవ్వుతో నా భవిష్యతే। జై భారత్ మాతాకి జై, సర్వేపల్లి రాధాకృష్ణన్కి జై। తీర్చిదిద్దే నిత్య శ్రామికులు, నిరంతరం జ్ఞాన స్ఫూర్తిదాతలు ఉపాధ్యాయులు। అటువంటి గురువులకే గురువుగా ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని నేడు మనమందరం కూడా వారికి ఘనమైన నివాళి అర్పించే సందర్భం ఇది। వీరు వచ్చేసి ఒక దౌత్యవేత్తగా, ఒక ప్రేరణాదాతగా, రచయితగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, తత్వవేత్తగా దేశ విదేశాల్లో భారత జాతి ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి మహాపురుషుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవిత చరిత్ర ప్రతి ఉపాధ్యాయునికి ఒక ఆదర్శం। అంటే వారు గురువులకి గురువుగా ఒక ఆదర్శ ఉపాధ్యాయుడిగా వండించిన సందర్భం నుంచి 1962 సంవత్సరం నుంచి కూడా మనం ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం జరుగుతున్నటువంటి సందర్భం ఇది। ముఖ్యంగా ఈ యొక్క సమాజంలో సమాజోద్ధరణ జరగాలంటే, ఒక మంచి సమాజం జరగాలంటే దానికి కీలక పాత్రలో అంటే ఉపాధ్యాయులే। ఉపాధ్యాయులు ఎప్పుడైతే సంస్కారవంతమైన విద్యను, వినయంతో కూడిన విద్యను అందిస్తారో అప్పుడు ఆ విద్య యొక్క పరమార్థం జరుగుతుంది, ఒక మంచి సమాజం ఏర్పడుతుందన్నమాట। కాబట్టి మనం ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ఈ యొక్క టీచర్ డే సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈరోజు అందరూ కూడా ప్రభుత్వం అయితే ఉత్తమ ఉపాధ్యాయులు ఇస్తూ గౌరవిస్తూ ఉంది। ఇప్పుడు ఆయన ఒక 2 విషయాలు చెప్పారు ప్రతి ఒక్క టీచర్ పుస్తకం 2 విషయాలు ఏంటంటే, మనం ప్రతి ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను తల్లిదండ్రుల వల్లే అటువంటి అంటే ఎడలేని ప్రేమ కలిగి ఉండాలన్నటువంటి విషయం। అదే కాకుండా ఉపాధ్యాయుడు నిరంతర పఠనాశక్తి కలిగి కొత్త విషయాలను అన్వేషిస్తూ ఉండాలి అని చెప్పారంట। అదే కాకుండా మనం ఉపాధ్యాయుడు ముఖ్య విషయం అంటే కేవలం స్కూల్ ఫస్ట్ వచ్చే విద్యార్థులే కాకుండా ఎవరైతే చిత్తజీవి స్థాయిలో ఉంటారో అటువంటి విద్యార్థులు తక్కువ చేసుకొని వారి అభివృద్ధి కోసం పాటుపడాలనే విషయం చెప్పారన్నమాట సర్వేపల్లి రాధాకృష్ణ గారు। అసలు చెప్పాలంటే ఆయన ఒక విద్యార్థులలో ఒక చిరస్మరణీయుడుగా నిలిచిపోయినటువంటి మహానుభావుడు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ। కాబట్టి ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ అదేవిధంగా ఈరోజు మనం అందరం కూడా ప్రతి ఒక్క విద్యార్థిని ఈ సమాజం బాగుపడాలంటే కూడా ఖచ్చితంగా ఆ యొక్క బాధ్యత ఎవరంటే ఒక ఉపాధ్యాయుడు ఉంటే, ఒక ఉపాధ్యాయుడు ఈ యొక్క దేశ ప్రధానమంత్రి అయినా, సీఎం అయినా, సైంటిస్ట్ అయినా, సైనికుడైనా, కలెక్టర్ అయినా ఏ
సంస్కరణ తయారు చేసే ఒక్క ఎవరంటే ఆ ఉపాధ్యాయునికి. కాబట్టి సమాజంలో అందుకే గురుదేవో భవ అన్నారు. మన యొక్క వేదాల్లో కూడా అంతటి అంటే మాతృదేవో తర్వాత ఆచార్య దేవో అన్నారు. అటువంటి గొప్ప స్థానం అంటే తల్లినిచ్చినది, తల్లి జన్మనిస్తే ఆ జన్మను జరింపజేయనది ఎవరంటే గురుమూర్తి అన్నారు. అటువంటి మన యొక్క భారతదేశంలో ఆలోచిస్తే ఈ గురువుల స్థానంలో ఎవరిది అంటే అగ్రస్థానం అంటే ఆచార్య స్థానంలో అగ్రస్థానం ఏదంటే ఒక ప్రపంచానికి చాటి చెప్పిందంటే ఒక భారతదేశం అన్నమాట. కాబట్టి అటువంటి గొప్ప దేశం మన దేశం. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈరోజు తీసేది సందర్భంగా అదేవిధంగా భారతదేశం